గుంటూరు పోలీసులతో వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మరోసారి వాగ్వాదానికి దిగారు. ఎంపీగా పనిచేసిన వ్యక్తిని ఎలా మీడియా సమావేశంలో ప్రవేశపెడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమాషాలు చేస్తున్నారా అంటూ పోలీసులపై మండిపడ్డారు. గుంటూరు పోలీసులతో వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మరోసారి వాగ్వాదానికి దిగారు. ఎంపీగా పనిచేసిన వ్యక్తిని ఎలా మీడియా సమావేశంలో ప్రవేశపెడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమాషాలు చేస్తున్నారా అంటూ పోలీసులపై మండిపడ్డారు. ఇక ఈ విషయం గురించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. చెప్పండి రవికృష్ణ. దుర్గా, ఏదైతే ఈ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఉన్నారో, మాధవ్ వ్యవహారం మాత్రం నిన్నటి నుంచి కూడా చాలా హాట్ గా నడుస్తుందని చెప్పుకోవాలి. యూట్యూబర్ అయినటువంటి కిరణ్ పై నిన్న పోలీసుల సమక్షంలో దాడి చేయటం, అదే విధంగా కూడా ఎస్కార్ట్ వాహనాన్ని కూడా ఓవర్టేక్ చేసి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితుల్లో నిన్న అతను ఎస్పీ ఆఫీస్ లో, గుంటూరు ఎస్పీ ఆఫీస్ లో అదుపులో తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఆయన్ని అక్కడి నుంచి నగరంపాలెం పోలీస్ స్టేషన్ నుంచి అక్కడి నుంచి ఆయన్ని నల్లపాడు పోలీస్ స్టేషన్ కి పంపించడం జరిగింది. ఆయనతో పాటుగా కూడా మరొక నలుగురు ఈ దాడిలో పాల్గొన్నట్లుగా గుర్తించినటువంటి పోలీసులు ఈ రోజైతే వాళ్ళ మీద కేసు నమోదు చేసి వాళ్ళని మీడియా ముందు ప్రవేశపెట్టేందుకు ఎస్పీ సతీష్ కుమార్ అయితే ప్రెస్ మీట్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేశాడు. ఈ క్రమంలోనే ఎస్పీ ఆఫీస్ లో 5 గంటలకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినట్లుగా కూడా మీడియాకి సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత గోరంట్ల మాధవ్ని అతనితో పాటు మరొక నలుగురు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎస్పీ కార్యాలయంలోకి తీసుకురావడం జరిగింది. ఆ నలుగురిని అయితే మాత్రం పోలీసులు ఎస్పీ ప్రెస్ మీట్ జరిగే ప్రాంతానికి తీసుకొచ్చారు. గోరంట్ల మాధవ్ మాత్రం తాను రావడానికి సుముఖంగా లేనట్లుగా కూడా తెలియజేశారు. తానే రౌడీ షీటర్ కాదు, ఒక ఎంపీని, మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఈ విధంగా ప్రెస్ మీట్ కి రావాలని ప్రెస్ మీట్ ఎస్పీ ముందు ప్రెస్ మీట్ లో మేము నిలబడాలా, మేము చేసిన తప్పేమన్నా ఉంటే కోర్టులోనే తెలుసుకోవాలి, కోర్టు ముందు ప్రవేశపెట్టండి అని చాలా హడావిడి చేశాడు. ఆ పోలీసులు కూడా తమాషాలు చేస్తున్నారా, మీ సంగతి ఏంటో తెలుస్తానని ఆయన ఇష్టం వచ్చిన రీతిలో కూడా మాట్లాడినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్పీకి తెలియజేశారు. వెంటనే కూడా ఎస్పీ అయితే మాత్రం ఆ ప్రెస్ మీట్ అర్ధాంతరంగా ముగించుకొని కిందకి వస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులు మాత్రం ఈ విషయంలో మాత్రం మీరు పూర్తిగా కూడా విఫలమయ్యారు. నిన్న ఎస్పీ కార్యాలయంలోకి గోరంట్ల మాధవ్ వచ్చి ఎస్పీ కార్యాలయంలోనే అక్కడ కిరణ్ మీద దాడి చేశాడు. అదే విధంగా కూడా ఈ రోజు ఆయన ఎస్పీ కార్యాలయంలో మీరు పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో ఆ ప్రెస్ మీట్ లో అతనైతే రానని చెప్పి చెప్పడం జరిగింది. చట్టం ముందు అందరం సమానం కాదా అని చెప్పి ఎస్పీతో వాగ్వేదానికి వెంటనే ఆయనైతే మాత్రం తిరిగి మాధవ్ని తీసుకురమ్మని చెప్పి ఎస్పీ అయితే ఆదేశాలు ఇచ్చిన నేపథ్యం. అయితే అప్పటికే పోలీసులు అయితే మాత్రం ఈ గోరంట్ల మాధవ్ని పక్కన ఉన్నటువంటి కోర్టు దగ్గరికి తీసుకెళ్లారు. కోర్టు దగ్గర వెళ్ళినటువంటి వెంటనే కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీకి చెందినటువంటి నాయకులు అయితే పెద్ద ఎత్తున కూడా అక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా కూడా అక్కడికి ఈ నాని, అదే విధంగా అంబటి రాంబాబు, అలాగే అక్కడ ఉన్నటువంటి యేసురత్నం, అలాగే అంబటి రాంబాబుతో పాటుగా కూడా ఎల్లప్పిరెడ్డి, వీళ్ళందరూ కూడా రావడం అనేది జరిగింది. వచ్చి వెంటనే అక్కడ పోలీసు వెహికల్ నుంచి దిగిన వెంటనే కూడా అతన్ని పోలీసు వాళ్ళు పక్కకి నెట్టేలా అతన్ని కోర్టులోకి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఈ వెంటనే కూడా వాళ్ళని కోర్టులో ప్రవేశపెట్టడంతో పోలీసుల నుంచి తీసుకునే కోర్టులో ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో ఇక బయటికి తీసుకొచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే ఎస్పీ ఆదేశాలు ఇచ్చినప్పటికీ, తిరిగి తీసుకురావాలన్న ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా వల్ల కాలేదు. ప్రస్తుతం అయితే మాత్రం ఆ కోర్టులో ఈ గోరంట్ల మాధవ్ ఉన్నారు. అదే విధంగా కూడా వైసీపీకి చెందినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ నాయకులందరూ కూడా అక్కడే పెద్ద ఎత్తున కూడా చేరున్నారు. అక్కడ వాతావరణం మాత్రం కొంచెం ఉద్రిక్తంగా ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.